పరిపాల జై జగజ్జాల నీవు ధరిపించేది నీ చిత్రకథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు. తిరుపతి కొండను కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు. యుగములు మారినా ఆ కొండ మాత్రం అలానే ఉంది. తిరుమల కొండ ఎంత ప్రాచీనమో కొండ క్రింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్న శివలింగము కూడా అంతే ప్రాచీనం. ఎందుకంటే ఆ శివలింగము స్వయంభూ. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి. వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకరు, పరమశివుడు ఒకరు, వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఇందుచేతననగా ఏకత్వమేవ బహుత భవభాషిలోకే నిశంఖద్వీర్ శుభకేతన మరినాథ శ్రీబ్రా మరిప్రియ శుభాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే రెండు రూపాలుగా దర్శనమిస్తున్నారు. ఆ కపిల తీర్థం ఎంత గొప్పదంటే పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో స్వయంభుగా ఏర్పడినటువంటి శివలింగమును పూజ చేసి ధ్యానం చేస్తుండేవారట. ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ భూమిని బ్రద్దలు చేసుకుని పైకి వచ్చింది. అది భూమి మీద కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. అలా పెరుగుతూ ఉంటే కామధేనువు అనగా బ్రహ్మదేవుడు ఆ రూపంలో వచ్చారు. శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడు రూపంలో వచ్చారు. ఆ ఆవు క్షీరధారను అభిషేకించింది. శ్రీ మహావిష్ణువు కాపు కాశారు. ఈ కామధేను వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది. మావద్దశ్య స్వామి, ఇక నీవు పెరగకు అని ప్రార్థించింది. ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉన్నటువంటి శివలింగము తల మీద కామధేను యొక్క కాలి గిట్ట యొక్క ముద్ర కూడా ఉంటుంది. అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖాలతో చూస్తూ ఉంటారు ఆ పరమశివుడు. 5 ముఖాలలో ఆ పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి పరమశివుడి యొక్క ముఖానికి, ఆ సజ్జోజాత మూర్తికి ఆ 3వ కన్ను శివలింగానికి ఎప్పటికీ కనబడుతూ ఉంటుంది. అది అలంకరణ చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్ళి స్పష్టంగా చూడలేము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చిత్రాలను అన్నింటినీ సభామంటపంలో పెట్టారు. దర్శించగలిగిన వాళ్ళు వెళ్ళి దర్శించి ప్రార్థన చేయవచ్చని. శివలింగం మొట్టమొదట తెల్లగా ఉంటుంది. మధ్యలో పసుపు వర్ణంతో బంగారు రంగులో, పైన ఎరుపు వర్ణంతో ఉంటుంది. ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి కపిల లింగం ఎంత ప్రాచీనమైనదో ఆ ప్రక్కనే ఉండే కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీనమైన తల్లి. కామాక్షి అంటేనే, కామ అంటే కోర్కెలను కేవలం తన చూపుల చేత ఇవ్వగలిగిన తల్లి అని అర్థం. పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడిన స్వరూపానికి కామాక్షి అని పేరు. కాంచీపురంలో పీఠాది దేవత ఆ తల్లి. అటువంటి కామాక్షిదేవి అక్కడ వెలిసి ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, ఎంతటి తీవ్ర జ్వరాలైనా, ఎంతకాలానికి తగ్గినటువంటి దీర్ఘకాలిక వ్యాధులను కలవారు ఈ కపిల తీర్థంలో స్వామి పుష్కరిణిలో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయి. కపిల తీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపదగై, మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెళితే ఆ భోగవతి మళ్ళీ పైకి ఉబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. ఈ ఆలయ నిర్మాణాభివృద్ధి చరిత్ర గురించి తెలుసుకుందాం. 11వ శతాబ్దంలో విజయనగర రాజులైనటువంటి శాలువ నరసింహదేవరాయలు వారు నిర్మించారు. ఈయన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు చాలా అభివృద్ధి చేశారు. కొన్ని మండపాలు, ఉపాలయాలను నిర్మించారు. అలాగే ఈ ఆలయంలో
వెంకటపతి రాయల వారు కూడా నిర్మాణాభివృద్ధిలో పాల్గొన్నారు. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చోళరాజులు, పల్లవరాజులు, పాండ్యరాజులు ఈ ఆలయానికి వచ్చి కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః. ఓం నమః శివాయ. జల జల కురవగ మురిసిన జనుల మధ్య కపిల తీర్థం. కృష్ణదేవరాయలోరి ఆశ మోసాలి పిరిలో గోపుర దర్శనం. సంస్కృత భాషకి పట్టము కట్టగా దేవుని మనిషికి చేరువ చేయగా సిరిగల నగరమిదే తిరుపతి. కళలకి కొలువు ఇదే తిరుపతి. శ్రీను వెంకీ హరిహరి గోవింద విష్ణు సప్తగిరి పక్కన నడిచే మనిషిని ఈ పేర్లతో పిలిచే చోటిది. కాలి నడకన ఎక్కిన మెట్ల అలసట సాక్షిగా దారి పొడుగున జోరుగా గోవింద భజనే సాక్షిగా వైకుంఠ ద్వారము దాటంగ మూల విరాటు రూపమదే క్షణాల